మౌన పోరాటం సెట్ లో ఉన్నాను. మోస్ట్ క్యూటెస్ట్ అండ్ టాకెటివ్, వాగుతూనే ఉంటుంది 24/7. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సరేనా? ఎప్పుడు చూడు నిద్రమోహం వేసుకొని పడుకుంటూ ఉంటాడు అనమాట. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా చూసుంటారు, బాగా డ్రామా చేస్తారు. సైలెంట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. వ్లాగా ఓకే, ఒక నిమిషం. అయితే ఏంటి, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఇప్పుడు సడన్ గా? గ్లామర్ వచ్చిందా? వచ్చిందండి వయ్యారి. సిల్వర్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం. ఓకే, గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్. అబ్బా ఎంత మంచి అమ్మాయి. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. అంటే అది హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపా ముగ్గళ్ళ. ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా? ఎస్, మీ గెస్ కరెక్టే. మౌన పోరాటం సెట్ లో ఉన్నాను. మౌన పోరాటం సీరియల్ మనందరికీ తెలుసు కదా, అదే సాంబార్ సీన్, మీ ఫేమస్ సాంబార్ గర్ల్ తెలుసు కదా. మరి మా సెట్ లో ఒక్కొక్కరిని నేను మీకు పరిచయం చేస్తాను. అందులో నా ఫేవరెట్ పీపుల్ కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరినీ నేను మీకు పరిచయం చేసేస్తాను, పదండి. చూసారా, సీరియస్గా ఏదో కన్వర్సేషన్లో ఉంది. తను ఎవరో కాదు, మా హెయిర్ డ్రెస్సర్ అనమాట. హెయిర్ స్టైల్ తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటుంది. నీ గురించే మాట్లాడుతున్నా అరుణ. భలే నవ్వుతావు. ఈవిడెవరో తెలుసా? ఈవిడికి హెయిర్ స్టైల్ చేయలేదు అనుకుంటా, చేసిందా? అవును, మనకంటే అందంగా రెడీ అయింది. ఎంత పెట్టి అదే కదా, హెయిర్ స్టైల్ తప్ప మిగతావన్నీ చేస్తావు అరుణ నువ్వు. తల ఊపుతుంది, ఎలా ఊపా? వెరీ గుడ్. సో దిస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ హియర్, బెస్ట్ బడ్డీ వర్షు. మోస్ట్ క్యూటెస్ట్ అండ్ టాకెటివ్, వాగుతూనే ఉంటుంది 24/7. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సరేనా? కాకపోతే మాకు అందరికి నచ్చుతుంది అనమాట వాగడం. పొగిడిందా? అదే నువ్వు అనుకున్నదే. సో లోపల ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేద్దాం. నువ్వు కూడా రా. ఎవరున్నారు లోపల? ఎవరికి బాస్? ఇప్పుడు మా సీరియల్లో ఇంకో పర్సన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. తను ఎవరో కాదు, మనోజ్. మనోజ్ yes hi hello నార్మల్ గా ఉన్నప్పుడు ఇంత యాక్టివ్ గా ఉండడు, ఇప్పుడు కావాలని ఇదంతా ఏంటి ఇలాగే ఉంటాను ఎప్పుడు కదా. చూడు నిద్రమోహం వేసుకొని పడుకుంటూ ఉంటాడు అనమాట. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సో తను మా సీరియల్ హీరో. అవునా? ఎస్, అంటే చెప్తేనే కానీ తెలీదు, Okay. తనకు కూడా తెలీదు. అవునా, నిజమా? అందరూ హీరోలే ఇక్కడ. ఎస్, అందరూ హీరోనే, అందరూ హీరోయిన్సే. నేను కూడా. ఓకే, ఇంట్రొడక్షన్, గివ్ ఇంట్రొడక్షన్. వాట్ ఇంట్రొడక్షన్? You should Introduce. Okay, tell few words, few things about me. అబౌట్ యూ. Yes. నా గురించి చెప్పాలని వచ్చానా లేదా? లేదు, నా గురించి చెప్పాలి, వీడియో నా మీద కదా. ఓకే, రూపా ఏముండో, చాలా స్ట్రిక్ట్, నేను చాలా స్ట్రిక్ట్ ఇంకా అండ్ చాలా సైలెంట్. నేను ఫస్ట్ వచ్చేటప్పుడు అనుకున్నా షీ హ్యాస్ లాడ్ ఆఫ్ యాటిట్యూడ్ అని, బట్ తర్వాత తెలిసింది షీఈస్ గుడ్, షీఈస్ Okay. వెరీ సాఫ్ట్. నేను ఇది కాదా? ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. బాగుంది వినడానికి. యా, దట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్. యూ టెల్ అబౌట్ మీ నౌ. హీఈస్ How did వెరీ you feel? గుడ్. మంచి కంఫర్టబుల్గా ఉంటుంది కలిసి వర్క్ చేయడానికి. అండ్ వర్క్ చేసే టైంలో అస్సలు ఫన్ చేయడం అనమాట. చాలా సీరియస్గా యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తాడు, తనకి ఇచ్చిన డైలాగ్స్ కానీ అవన్నీ. కానీ డైలాగ్స్ చెప్పేటప్పుడే మాకు కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. ఏదన్నా షౌటింగ్ సీన్స్ ఉంటే గట్టి గట్టిగా అరిచేస్తాడు మొహం మీదకి వచ్చి, అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వదు. దట్టు అంత హైట్ ఉండి అరిస్తే ఇంకా మనం ఏమైపోతాం చెప్పండి. సో అలా అనిపిస్తుంది అనమాట. అండ్ రిమైనింగ్ ఆల్ హిస్ గుడ్, సైలెంట్, డీసెంట్, మంచి అబ్బాయి. చాలా నాకు 1000 ఇచ్చారు, 1000 వరకు చెప్పాను మంచిగా, సరే ఏం ఇవ్వలేదు. నెక్స్ట్ హీరో, నెక్స్ట్ హీరో. Yes, 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 yes. This is our main hero here. తరుణ్ తెలుసు తేజ్. కదా, పరిచయం అందరికి తెలిసే అక్కర్లేదు. ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా చూసుంటారు, బాగా డ్రామా చేస్తారు.
బాగా డ్రామాలు చేస్తూ ఉంటాడు అక్కడ అమ్మాయిలందరితో. ఓకే యా, చెప్పు నా గురించి కొన్ని మంచి తన గురించి చెప్పాలంట. తను అప్పుడు ఇచ్చింది కదా 1000 రూపీస్. ఏయ్ ఎప్పుడు ఇచ్చాను 1000 రూపీస్? 1000 ఇచ్చింది, నాకు 2000 ఇచ్చింది కొంచెం. అయితే ఇంకా మంచిగా చెప్పు. లేదు ఓ యా, నీకు మైక్ అవసరం లేదు నీ గొంతు కానీ సింబాలిక్ గా చెప్తున్నాడు. వద్దు ఇలా పట్టుకుంటా. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రూపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కంటెంట్. రూపా ముగ్గళ్ళ ఛానల్ పేరని తెలుసా? అదే రూపా ముగ్గల్ అని పేరు, రూపా కదా. అందరూ రూపా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ఇప్పుడే గంట కొట్టండి, ఇది లాస్ట్ లో పెట్టుకోండి. ఓకే, ముందైతే నా గురించి 4 మంచి మాటలు సో చెప్పు జనానికి. షీఈ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండ్ చాలా మంచి పర్ఫార్మర్ అండ్ డ్రెస్అప్ అయితే బాగా అవుతుంది, చాలా మంచిగా డ్రెస్అప్ అవుతుంది. ఈవెన్ ఇయరింగ్ నుంచి అండ్ Earring నుంచి? అన్ని ప్రతి ఒక్కటి. Okay, షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా ఇంకా షీఈ్ మై ఎక్కువ కో-ఆర్టిస్ట్ ఇన్ దిస్ సీరియల్. వాళ్ళకి తెలుసు తెలుసు కదా. తెలుసు కదా. సో ఇది చాలా సైలెంట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. అంటే బిహేవ్ చేయడం అంటే ఏదో బిహేవ్ చేయడం కాదు, సైలెంట్గా ఉంటుంది, మాట్లాడితే మాట్లాడుతుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. సైలెంట్ గా ఉంటా, క్యూట్ గర్ల్ నేను. ఊరికే అట్లా ఓవర్ యాక్షన్ చేయకు. ఈ అబ్బాయి మాత్రం కోతి అంటే కోతి, నంబర్ 1 కోతి. బుర్ర తింటూనే ఉంటాడు సెట్ లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ మధ్య- ఒక్కదాందే కాదు, అందరు బుర్ర తింటాడు. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యాడు, అది కూడా నటిస్తున్నాడు అంతే. అయ్యా, యా, ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. తను మరి ఎవరో కాదు, కృష్ణ. ఈడొకడు తీసుకురా, మాట్లాడు. అన్న ఏంటో నిరికిచ్చేసి వెళ్ళిపోతావు. మాట్లాడు. హే హాయ్ అందరికి, హాయ్ అందరికి. పిల్లిలా కనిపిస్తున్నాడు కానీ అమ్మో సాడిస్ట్, టార్చర్ పెడుతూ ఉంటాడు. డ్రెస్ చేంజ్ అంటూ ఉంటాడు. అదేం లేదు, ఇష్టం ఏంటి అంటే అదేం లేదు అని. ఓకే సరే, నా గురించి కొన్ని మాటలు చెప్పమంటే ఏం చెప్తావు చెప్పు. ఒక డేర్ డెవిల్ మైక్ పట్టుకొని వండర్ బొమ్మన్ తర్వాత ఈ మేడమే బాయ్ బాయ్. ఇంకా అవ్వలేదు ఆమెకి ఫోన్లో మాట్లాడుకోవడం. బిజీగా ఉన్నారు, తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను మిమ్మల్ని. ఇంపార్టెంట్ పీపుల్ కదా. ఖాళీయా? ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో తెలుసా? నువ్వేనే. ఇంపార్టెంట్ అనగానే షాక్ అయ్యావు కదా. ఒక నిమిషం, అది చూసేవా తొందరగా వ్లాగా? ఓకే ఒక నిమిషం. అయితే ఏంటి, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఇప్పుడు సడన్గా? గ్లామర్ వచ్చిందా? వచ్చిందండి వయ్యారి. నీ అతి మామూలు అతి కాదు. సో 24/7 టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం అనమాట. ఇక్కడ కొట్టుకోవడానికి నా బెస్ట్ కంపానియన్ తనే ఈ సెట్లో. ఏంటి సైలెంట్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదు గైస్, ఎనర్జీ లేదు. ఇందాకే కదా 2 ప్లేట్లు తిన్నావు. అది జస్ట్ పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 ఉంది. డేలో మొత్తం పార్ట్ 10 ఉంటాయి నాకు. ఎనర్జీ లేదు రైట్ నౌ. ఓకే, నాకు షార్ట్ రెడీ అయిందంటే నేను మళ్ళీ వచ్చి మిగతా వాళ్ళని పరిచయం చేస్తాను. గైస్ అండ్ ఏంటి అంటే ఆ అమ్మాయి హీల్స్ వేసుకుంది, అందుకే ఇంత పొడుగు కనిపిస్తుంది. నాది ఫ్లాట్స్ వేసుకున్నా కాబట్టి ఇంత పొట్టికి కనిపిస్తున్నా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీరు వీడియోలో బ్లైండ్ గా నమ్మకండి. కట్ చేసుకోండి. ఏంట్రా ఈ పిల్ల మాట్లాడితే డామినేషన్. కిందకి వెళ్తున్నాను నేను, బాయ్. సో నేను పైన మిస్ వరల్డ్ లా కలర్ ఇచ్చి కిందకి వచ్చాను, కానీ నా మేకప్ బాగాలే అంటాం. సో అందుకని మళ్ళీ చిన్న టచ్ అప్ అన్నమాట. అంటే తక్కువ వేసాను, ఒక్క కోటింగే వేసాను. చెప్పాను కదా మీకు రెడీ అయ్యేటప్పుడు. మేకప్ చూడడానికి యూట్యూబ్ లో కూడా అయిందా కాంపాక్టా? ఏది ఇప్పుడు చూడు, వేసారా 2 కాపీస్? ఇందాకే బాగుందనా? అట్లనే ఉందా? కొంచెం స్మూత్ ఫిల్టర్ పెడతారు. ఒరే నా పక్కన ఉన్న ఆమె జోకులు అయితే కుదరరే. సారీ భయ్యా సారీ. One filter. Paris okay. Paris filter కెళ్ళిందంటే. But I like DSLR Pro. ఇప్పుడు నేను షార్ట్ లోకి వెళ్ళబోతున్నాను. ఇప్పుడైనా నా మేకప్ బాగుందో లేదో మన కెమెరామెన్ సార్ అడుగుదాము. వినమ్రతతో థ్యాంక్ యూ. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఏమన్నాడు? కొత్త యాక్టింగ్ చేయంటున్నా, అంటే కొత్త యూట్యూబ్ ఛానల్లో కొత్త యాక్టింగ్. పట్టించుకోకూడదు మన
అలా చూసావు అన్నయ్య, నీకు ఆ రోజు నీకు పెట్టలేకపోయాను అన్నయ్య, ఇది నీ చేతి చాలా బాగుంటుంది అన్నయ్య. అలా చూసి అలా పెడుతున్నాడు. అబ్బో, అన్నదమ్ముల అనుబంధం చాలా ఓల్డ్ మూవీ, చూసి పనిచేయడం కష్టమే. అలా అనుకుంటున్నావు. నచ్చిందా అంటే ఆహా అన్నాడు. కొంచెం విచిత్రంగా చూడు, అలా తీసి ఇప్పుడు మురారికి పెడుతున్నాడు అదే వాచ్ని. ఇప్పుడు రా, ఈ వాచ్కి అందం వచ్చింది అని అలా చూసావు. అలా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అలా చూసి మైండ్ వాయిస్, అమ్మో ఈ అతి ప్రేమను చూడడం చాలా కష్టం, భరించడం ఇంకా కష్టం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కింద ఫస్ట్ షాట్ చేసి వచ్చాను, ఇప్పుడే చిన్న బ్రేక్ దొరికిందనమాట. సో బ్రేక్లో నేను ఏం చేస్తానో తెలుసా, ఇంకో ఇలా తినేస్తాను. నాప్కిన్ ఏది? ఓకే, నువ్వు దాచిపెట్టావా? ఏంటి వర్షు? సో మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూడండి ఒకసారి. యాజ్ యూజువల్ ఇడ్లీ, వడ, ఉప్మా. సో వడ కొంచెం అవాయిడ్ చేస్తాం అప్పుడప్పుడు, ఆయిల్ ఫుడ్ అని. అబద్ధం. అప్పుడప్పుడు అని చెప్పాను, అందుకనే రోజు అవాయిడ్ చేస్తా అని చెప్పలేదు. సో ఓకే, నా గురించి కొన్ని విషయాలు, వాళ్ళెవ్వరికి తెలియని విషయాలు నువ్వు చెప్పాలి ఇప్పుడు. దానికి నీకు ఏం బహుమతి దొరుకుతుందో తెలుసా? ఒక ఇడ్లీ పీస్. అంటే షీఈస్ వెరీ బ్యాడ్, షీఈస్ వెరీ టాకెటివ్ అండ్ ఎక్కువ మాట్లాడుతుంది. ఇడ్లీ కోసం నేను ఐ డోంట్ వాంట్ ఇడ్లీ, సంథింగ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ రింగ్. అబ్బా ఎంత మంచి అమ్మాయి, मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. మళ్ళీ తిరిగి తీసేసుకుంటా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. యా అబౌట్ రూపా, బయట ఇట్ విల్ బి లైక్ ఏంటి అమ్మాయి ఇలా ఉంది అని. ఫ్రమ్ హార్ట్ షీఈస్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. అందరికీ ఇది తెలీదు, కొంతమంది ఎవరెవరు క్లోజ్లో ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఈ అమ్మాయి ఏంటని. సో సచ్ ఎ స్వీట్ హార్ట్ పర్సన్ అండ్ షీ కేర్స్ పీపుల్ and she love to give gifts or she love to give మానస్తాను ఫుడ్, yeah something like that. So ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఇంకెక్కువ చెప్తే బాగోదేమో. కావాల్సింది నాకు ఇది కావాలి. ఓకే చెప్పురా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. పర్లేదు చెప్పురా. ఓకేరా అంతే. బకాసురి అని తెలుసు కదా, చాలా తింటది, తింటది. నేను ఏమైనా తీసుకుంటే అదో తింటది. ఈ 2 ఇడ్లీస్ తింటున్నా ఇప్పుడు. యా దట్స్ వాట్. టోటలీ షీ ఈస్ అ గుడ్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్, దట్స్ ఇట్. ఓకే, సో ఈ సెట్లో నా ఫేవరెట్ పర్సన్, నాకు చాలా ఇష్టం, వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంటే వర్షికానే. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. యా ఐ విల్ ప్రపోజ్ యు డార్లింగ్. Yeah, I love you Varshu. So what is your future plans? I love you Varshu. Oh I love you baby. నీకు అబ్బాయి ఎలా ఉండాలి? నాకు అబ్బాయి టాల్ ఉండాలి, యా డస్కీ ఉండాలి, తర్వాత చాలా పేషెన్స్ ఉండాలి ఆ అబ్బాయికి, ఎందుకంటే మనకు లేనిది అది కాబట్టి. అర్థమవుతుందా? యా పేషెన్స్ ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్, ఏదైనా థింక్ చేశాడంటే సూపర్ క్లారిటీగా ఉండాలి. ఏదో హరిబరిగా ఏదో చెప్పేసాం, ఏదో మాట్లాడేసాం అలా ఉండకూడదు. నీకు ఈరోజు కమెంట్ వస్తుంది, నేనున్నాను అని అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి అని కింద నేను రిప్లై పెడతా. యా సో అలా ఉంటే నాకు ఇష్టం అనమాట. రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండాలి, పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, కైండ్ హార్టెడ్ ఉండాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరినైనా డిస్రెస్పెక్ట్ చేస్తే ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే ఎస్ ఓకే, అవన్నీ బీ రెడీ, షీస్ కమింగ్, షీస్ ఆన్ ద వే. వేర్ దే వెయిటింగ్ ఫర్ యూ, వెయిటింగ్ ఫర్ మీ. సీ ద కమెంట్స్ టుడే. ఓకే డన్. సో ఇది మళ్ళీ కాస్ట్యూమ్ నెంబర్ 2 అనమాట. డ్రెస్ చేంజ్ చెప్పారు. ఓకే సన్ స్క్రీన్ వచ్చింది ఇప్పుడు ఎండలో అనమాట. సో సన్ స్క్రీన్ అప్లై పట్టు. ఇది ఇలా రా, మళ్ళీ మైక్ లేకపోతే నేను చెప్పేది మీకు వినపడదు, ఓన్లీ లిప్ మూమెంటే. Sunscreen is very important అన్నమాట, because ఎండలోకి వెళ్తే మా గ్లోయింగ్ స్కిన్ పాడవుతుంది. సో
స్కిన్ ఓకే, గ్లో ఎక్కడ అవుతుంది? స్కిన్ వరకు ఓకే, గ్లో ఎక్కడ? సో మనకి పరిచయం అవసరం లేని పేరు. నాకు కూడా అదే పేరు చెప్పినావు. మమ్మీ స్పెషల్ గా చెప్పు. నీకు అసలు నీ మమ్మీ గురించి ఏం చెప్పలేదు నేను. మమ్మీ పరిచయం లేని పేరు శ్రీదేవి డ్రామా కంపెనీ అంట. మౌనపోరాటం అలా చెప్పలేదు నేను. యూట్యూబ్ ఛానల్ పడదా ఆమె? ఏంటి రోస్ట్ చేయాలని ఫిక్స్ అయినట్టు? రోస్ట్ చేయడానికి కానీ యూట్యూబ్ ఛానల్ రోస్టింగ్. హలో యూ కాల్డ్ మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిస్తే ఐఎమ్ ఎక్స్పెన్సివ్. ఓకే, నాతో మాట్లాడాలన్నా వీడియో కావాలన్నా ఎందుకు పిలిచావు? నేను వచ్చి కూర్చున్నందుకన్నా ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్ అట్ట పదము. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ మ్యామ్, మీతో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది. సో అప్పుడు ఆ రోజైతే నేను చాలా భయపడ్డాను అనమాట, ఎలా ఫేస్ చేస్తాను ఏంటి అని చెప్పి. ఒక సీన్ కూడా ఉంది, మీకు గుర్తుందా మ్యామ్? మనము ఏ అనాలన్నమాట. చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను, ఖచ్చితంగా తీపిచ్చేస్తారు అని అనుకున్నాను ఆ డైలాగ్. కానీ మ్యామే దగ్గరకు వచ్చి ఎందుకు భయపడుతున్నావు చెప్పు, ఏమైంది, ఏ అను, ఇంకా ఫోర్స్ గా చెప్పు డైలాగ్ అని ఎంకరేజ్ చేశారు. నిజంగా షాక్ అయ్యాను నేను ఆ రోజు. మాట్లాడుతుంది ఏం వాడకవయ్యా అబ్బో, నన్ను పొగుడుతుంటే నువ్వు ఆపు అట. తను మాట్లాడుతుంది కదా, డిస్టర్బ్ చేయకూడదు ఆ ఉద్దేశంతో. ఇంటర్వ్యూ అమ్మా ఇది. అంటే మా షూటింగ్ లో తను సిన్సియర్ గా చెప్తుంది, ఈ మధ్యలో ఇలాగే మాట్లాడుతుంటాడు, ఇలాగే గోల్ చేస్తుంటాం, లొకేషన్ అందరూ ఇలాగే గోల్ చేస్తుంటాం అలా అనమాట. సో యాక్చువల్లీ తనకి చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పేస్తాను. యాక్చువల్లీ ఆర్టిస్ట్ అంటే మనం అందరూ అనుకుంటా సీనియర్ అనగానే ఇలా స్ట్రిక్ట్ గా ఉంటారు, చాలా సీరియస్ గా ఉంటారని. అది క్యారెక్టర్లో మాత్రమే. బయట వస్తే మేము ఎంత చిల్ గా ఉంటాం, ఎంత గోలా చేస్తాం అనేది మా యూట్యూబ్ ఛానల్ చూసి ఉంటారు. మీకు లాగా ఉండరు. అవునా, నాకు తెలియదు. నేను చాలా మంది సీనియర్స్ తో వర్క్ చేశాను, కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. చాలా డౌన్ టు ఎర్త్. అంటే మేము వర్క్ చేసాం కదా వేరే వాళ్ళతో, ఇలానే ఉండాలి అలానే ఉండాలి, బట్ కంపేర్ టు యూ మాలో మీరు కలిసిపోతారు. దానికి కారణం ఏంటంటే మనం షూటింగ్ లో ఎవ్రీడే మనం ఎక్కువ ఇంట్లో కంటే ఇక్కడ ఎక్కువ ఉంటాం కదా. నేను మీ ముందు పిల్లల్లా చూస్తాను, నేను నా కిడ్స్ లాగే చూస్తాను కాబట్టి ఏమన్నా అలాగా సరదాగా వెళ్ళిపోదాం అనుకుంటాను. కానీ నేను ఒక ఇది సీనియర్ నేను యాక్ట్రెస్ అనే ఫీలింగ్ తోనే రాను. వచ్చేటప్పుడే ఒక ఫ్యామిలీలో కలిసినట్టే వస్తాను. అంటే అది నేను మమ్మీ వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. నేను పేరు చెప్పు. కాదు, ఒక మమ్మీని పిలిచి నీకు ఈ బేబీ ఇష్టం ఆ బేబీ ఇష్టం అంటే ఏ అమ్మ చెప్తుంది చెప్పండి? ఏ అమ్మ చెప్పదు. కానీ ప్రతి అమ్మ ఫస్ట్ బేబీ మీద ఎక్కువ కొంచెం ఎఫెక్షన్ పెట్టుకుంటుందంట. అంటే మదర్కి ఎవరైనా మీరందరూ మదర్ అవుతారు కదా, అప్పుడు మీరు ఇది గుర్తు చేసుకోండి. ఫస్ట్ బేబీ మీద అంటే ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, నాకు ఒక బేబీ పుడుతుంది అన్న ఫీలింగ్ తో కొంచెం ఉంటుంది అనమాట. అసలు అలా అనమాట. కానీ ఇక్కడ అందరూ ఈక్వల్. లాస్ట్ బ్లాగ్ లో నా పేరు చెప్పలేదు. మీ యమునా ఛానల్ లో పోయి చూడండి, లేదు నా పేరు చెప్పింది ఆ రోజు. అది అప్పుడు ఈ మధ్యలో అంత కాన్సెప్ట్ పంచాయతీ చాలా బిజీ ఉన్నావు. ఇదే డైలీ ఇదే గొడవ. స్టార్ట్ చేస్తారు అంటే ఈ అబ్బాయి కొంచెం మాట్లాడడం, అందుకని అబ్బాయి కొంచెం సపోర్ట్ చేస్తారు. మదర్ ఎవరైనా మాట్లాడని అబ్బాయికి కొంచెం సపోర్ట్ చేస్తారు. ప్రేమ ఎక్కువ నా పైన, సానుభూతి ఎక్కువ వాడిపోయింది. అంటే సానుభూతి అంటే సానుభూతి ప్రేమ, సింపతి ప్రేమ. సానుభూతి స్పెల్లింగ్ చెప్పు. ఇంగ్లీష్ మీడియం తెలుగు ఇంగ్లీష్ మీడియం ఏమంటారు? సానుభూతిని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు. నేను ఇంగ్లీష్ టీచర్ కాదు. తెలియదు నీకు? రాదు. ఇంగ్లీష్ టీచర్ రసజ్ఞ. అవును, ఇంగ్లీష్ మాట్లాడాలి. నువ్వు చెప్పే సింపతి స్పెల్లింగ్ చెప్పాలా? నేను చెప్తే నాకేం చెప్పండి కొడతా. నాకేంటి యూట్యూబ్ ఛానల్ వీడియోలు వస్తే నీకేంటి లంచ్ టైం అవుతుంది, ఫుడ్ పెడతారు.
పప్పన్నం అందుకే నాకేంటి ఇద్దరు బావులు వదిలేసాను నేను. తెచ్చుకున్నావా? కాదు నేను రసజ్ఞ. రసజ్ఞ విను రసజ్ఞ అది తెచ్చింది రసజ్ఞ మమ్మీ డైలాగ్ నాకేంటి చెప్పడం వల్ల ఇద్దరు కొడుకులు నేను వదిలేశారు. నిన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. మయూరికి సంబంధం లేదు, అప్పుడు నేను లేను. వేరే మయూరి. అప్పుడు వేరే మయూరి. మూడో మయూరి అనమాట. సో ఇలాగా సరదాగా ఇలాగే ఉంటాం. సో నువ్వు సీరియస్ గా ఇంటర్వ్యూలా చేద్దామని అంటే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. అందులో మనం చాలా అనుకుంటాం ఓకే ఫ్యామిలీగా కలిసిపోతాము. ఎస్ మ్యామ్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని ఒకసారి మీరు ఇక అయిపోయిందా ఇక యూట్యూబ్ ఛానల్? అంతే. ఇక అంతేనా? అట్లయితే ఎట్లా కష్టం. ఓకే, రూపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంది, అవన్నీ చూడండి, ఫాలో అవ్వండి. ఏమేమి వీడియోస్? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపా.